నమస్కారం అండి. నమస్కారం. ఈ మనమే షార్ట్ మూవీస్ మీరే అంట కదండి. నేనే సెట్ చేశాను. హాయ్. ఈ ఎందుకండి షార్ట్ ఫిల్మ్ అంటే లవ్ స్టోరీ ఎందుకండి తీయాలనిపించింది మీకు? ఎందుకంటే అనే రీజన్ కంటే సార్ The reason why I have wrote this story is to show love between two people. అంటే ఒక గోల్ కోసం దేని కష్టపడే అబ్బాయికి అండ్ ఒక తన కోసం మినిమం టైం స్పెండ్ చేయాలనుకుంటున్న అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ బిట్వీన్ ద బెస్ట్ బిట్వీన్ దెమ్. వాటిని వాళ్ళ లైఫ్ ఎలా ఎఫెక్ట్ చేసి వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అనేది కొంచెం కొత్తగా చూపించాను. అయితే కొత్తగా చూపించామంటారండి. ఆ, మరి షార్ట్ ఫిల్మ్ అంటేనే మరి హీరోయిన్ తెల్ల డ్రెస్ వేసుకొని ఎంట్రీ స్లో మోషన్ రావడం, గాల్లో గుళ్ళు ఎగరడం, ఇలా హీరోయిన్ అలా కొంటగా చూడడం అలాంటివన్నీ ఉంటాయండి. అలాంటివి ఉంటుంది సార్, నార్మల్గా ఉంటుంది సార్. షార్ట్ ఫిల్మ్ అంటే ఇప్పుడు కనీసం మంచి డైలాగ్స్ చెప్తున్న డైలాగ్స్ ఉంటాయండి. ఇలా ప్రేమ అంటే ఒక సంవత్సరం ఏదైనా కష్టంగా ఉన్నా కష్టాలు అధికమైన చూడటం చేరితే ప్రేమ నీకు సొంతం అవుతుంది, అలాంటి భారీ డైలాగ్స్ ఉంటాయండి. అలా ఏమి ఉంటుంది సార్, నార్మల్గానే ఉంటుంది సార్. అన్ని నార్మల్గా అంటున్నారు, షార్ట్ ఫిల్మ్ కూడా నార్మల్ ఉంటుంది ఏంటండి? అలాగే సార్, అంటే ముందు చెప్పినట్టు ద ప్రజెంటేషన్ విల్ బి వెరీ డిఫరెంట్ సార్, అది అనమాట. ఓన్లీ మరి ఇది షార్ట్ ఫిల్మ్ టైటిల్ పోస్టర్ ఉంది కదండి, అది ఇప్పుడు ఫిబ్రవరి 14 రిలీజ్ చేశారండి మీరు. ఎందుకంటే ఎంత టైం పట్టింది మీకు? బికాస్ ఆఫ్ సమ్ అన్సర్టన్ సిచ్యువేషన్స్ వీ హ్యావ్ టు పోస్ట్. తెలుగే సార్, హిందీలో టైటిల్ ఉండడం వల్ల మీకు అలా మరి అనిపించింది. చక్కగా తెలుగులో మాట్లాడుతుంది కదండి, ఆ తన మూతులో చిన్నగా మాట్లాడుతుంది ఇంగ్లీష్లో. అనుకోని కారణాల వల్ల అనుకోకుండా అనుకుంటే రిలీజ్ చేయలేకపోయాం కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఇప్పుడు అంటే ఎప్పుడు అనుకుంటారండి? అది ఇంకా అనుకోలేదు. అది ఎప్పుడు అనుకుంటారు? యాక్చువల్ అది కూడా ఇంకా అనుకోలేదు సార్. సరే మరి అయితే అనుకోండి, అనుకున్న తర్వాత పిల్లలు మరి వస్తాను. ఆ, అంటే నా ఉద్దేశం ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేద్దామని. షార్ట్ ఫిల్మ్ కూడా తీసారా లేకపోతే తీద్దాం అనుకుంటున్నారా? షార్ట్ ఫిల్మ్ రెడీ ఉంది సార్, మొత్తం రెడీ ఉంది. అదే చెప్పాను కదా, ప్రమోషన్స్. సర్లేదు మరి అయితే వెళ్ళొస్తాను మరి. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇప్పుడు. ఇంకేం అనుకోలేదండి, అనుకున్న తర్వాత ఫస్ట్ మీకు చెప్తానండి. వెళ్ళొస్తానండి.